హలో అండి అందరికీ. రీసెంట్గా ఏపీ బీజేపీకి ఒక కొత్త అధ్యక్షుడిని అయితే ఎన్నుకోవడం జరిగింది. ఆయన పేరు వచ్చేసి మాధవ్. చూశారు కదా, ఈయన కొత్త అధ్యక్షుడు. అయితే ఈ సందర్భంగా ఆయన కొత్త అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత మర్యాదపూర్వకంగా మంత్రి లోకేష్ని అయితే కలవడం జరిగింది. కలిసిన సందర్భంగా ఆయన భారతదేశ మ్యాప్ని లోకేష్ గారికి బహుమతిగా ఇవ్వడం జరిగింది. అయితే ఇలా బహుమతిగా ఇచ్చే మ్యాప్లో తెలంగాణ అనేది మిస్ అయిపోయింది అనమాట. తెలంగాణ మ్యాప్ మిస్ అయిపోయింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మ్యాప్ని చూపించడమే జరిగింది. అయితే దీని మీద తీవ్రస్థాయిలో విమర్శలు అయితే వస్తూ ఉన్నాయి. ముఖ్యంగా తెలంగాణ ప్రజల నుంచి, తెలంగాణలో కీలకమైన పార్టీ బీఆర్ఎస్ పార్టీ నుంచి తీవ్రస్థాయి, ముఖ్యంగా కేటీఆర్ నుంచి, తెలంగాణలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ కీలక నాయకుల నుంచి తీవ్రస్థాయిలో విమర్శలు అయితే వస్తూ ఉన్నాయి. ముఖ్యంగా తెలంగాణ అనేది తెలంగాణ ప్రజల యొక్క ఆత్మగౌరవం. ఎంతోమంది విద్యార్థులు ఎంతో పోగొట్టుకుంటే తప్పితే తెలంగాణ రాలేదు. ఇలాంటి తెలంగాణని మీరు భారతీయ మ్యాప్లో లేకుండా చూపించి మీరు ఒక రకంగా తెలంగాణ అవమానపరిచారు. మీరు వెంటనే సారీ చెప్పండి అని చెప్పేసి బీజేపీ అధ్యక్షుడికి అయితే కొన్ని హెచ్చరికలు అయితే జారీ చేయడం జరిగింది. అలాగే బీజేపీ పార్టీ స్టాండ్ ఇదేనా, ఇప్పటివరకు కూడా స్పందించలేదు. తెలంగాణ అసలు మ్యాపే లేదు, తెలంగాణ ఈ దేశంలో లేదన్నట్లు క్రియేట్ చేస్తున్నారనే విషయం మీద ఆయన తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసిండు. వెంటనే దీని మీద స్పందించి క్షమాపణ చెప్పాలన్నట్లుగా కోరటం జరిగింది. చూడాలి మరి దీని మీద మరి ఏపీ బీజేపీ అధ్యక్షుడు కానీ ఏమైనా స్పందిస్తారు. ఏదేమైనా కానీ ఈ వివాదం అనేది తీవ్రస్థాయిలో తెలంగాణలో ఒక పెద్ద కాంట్రవర్సీగా మారింది. ఇంకోటి ఏంటి అంటే, ఈ యొక్క అంశంలో బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ మీద కూడా కొన్ని విమర్శలు వస్తున్నాయి. ఆ విమర్శలు ఏంటి అంటే, మనందరికీ తెలుసు తెలంగాణ పార్టీ ఏదైతే టీఆర్ఎస్ పార్టీ, ముఖ్యంగా తెలంగాణ ఏర్పాటుకి కీలకమైన పార్టీ వచ్చేసి టీఆర్ఎస్ పార్టీ, తెలంగాణ అస్తిత్వం మీద ఏర్పడిన పార్టీ. కానీ కేసీఆర్ గెలిచిన తర్వాత తెలంగాణ పేరు తీసేసి బీఆర్ఎస్ని పట్టారు. అయితే ఇలాంటప్పుడు మీరు మీ పార్టీలోనే తెలంగాణ అస్తిత్వంతో ఏర్పడిన పార్టీలోనే తెలంగాణ ఉంచలేదు, మళ్ళీ ఇప్పుడు మీరు తెలంగాణ గురించి మాట్లాడే హక్కు మీకుందన్న విమర్శలు కూడా వినిపిస్తూ ఉన్నాయి అన్నమాట. చూడాలి మరి ఈ యొక్క అంశంలో మరి ఎవరు ఎలా స్పందిస్తారు అనేది. ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయం కింద కామెంట్ తెలియజేయండి. ఓకే మరి.